ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ పాపం బీజేపీదేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆరోపించారు. ఎస్ఎస్సీ పరీక్షల పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో బీజేపీ నాయకులది కీలక పాత్ర అని మండిపడ్డారు. బీజేపీ విద్యార్థుల్ని, యువకులను ఆగం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు. బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని, ఓట్లు వేయకపోతే బుల్డోజర్తో కూలుస్తామని బెదిరిస్తున్నారని బిగాల గణేష్ విమర్శించారు. మరి 60 సంవత్సరాల్లో కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ కంటే కూడా మనం ముందుకు పోయింది. 28 రాష్ట్రాలు ఈ దేశంలో ఉంటే ప్రతి దాంట్లో కూడా అత్యుత్తమైనటువంటి మనం పేపర్లో చూసినాం. అత్యల్పంగా కరప్షన్ ఎక్కడుందంటే తెలంగాణ. అత్యధిక గ్రామాలు, మంచి గ్రామాలు ఎక్కడున్నాయి, డెవలప్డ్ గ్రామాలు అంటే తెలంగాణ. మంచి పట్టణాలు, మున్సిపాలిటీ ఎక్కడున్నాయి అంటే తెలంగాణ. మరి ఇటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ వెనుకబడ్డటువంటి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం సాధించి ఒక గాడిలో పెట్టాలని సంకల్పించినటువంటి మరి అదే సంకల్పంతో ఎంతోమంది నాయకులు వచ్చినా, ఎంతోమంది నాయకులు పోయినా కూడా ఎవరు తెలంగాణ తీసుకురాలేకపోయారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించి అదే పార్టీతో ప్రజల ముందుకు పోతే రెండవసారి కూడా అధికారం ఇచ్చింది. మరి 60 సంవత్సరాల్లో కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ కంటే కూడా మనం ముందుకు పోయింది. 28 రాష్ట్రాలు ఈ దేశంలో ఉంటే ప్రతి దాంట్లో కూడా